హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. మనం చూసేది ఏ తెలుగు బిగ్ బాస్ షో 9th సీజన్ ఎపిసోడ్ 95 గురించి మాట్లాడుకుందాం. మీకు తెలుసు ఆల్రెడీ ఈ వీక్ ఓటప్పులకు సంబంధించి కాంపిటీషన్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యుల మధ్య జరిగే ఈ ఓటప్పులకు సంబంధించి గేమ్స్, అలాగే టికెట్ ఫైనల్కి సంబంధించి కూడా ఈ స్కోర్ని బేస్ చేసుకొని ఇచ్చే కార్యక్రమం. అయితే నిన్న జరిగిన గేమ్స్ పరంగా నా ఒపీనియన్ చెప్తాను, అలాగే మీ ఒపీనియన్స్ కూడా నాతో ఉంటుంది. దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తానని అనుకుంటున్నాను. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు తప్పకుండా. నాకు ఒకటే అండి, చూసే 10 మంది అవచ్చు, 20 మంది అవచ్చు, లేకపోతే 100 మంది అవచ్చు, ఖచ్చితంగా నేను మాట్లాడేది కరెక్ట్ అనిపించాలనేదే నా ఉద్దేశం. నిన్న జరిగిన ఎపిసోడ్లో అసలు బిగ్ బాస్ పెట్టిన గేములకి అక్కడ తలా తోక ఉందా అనేది నాకు క్వశ్చన్. ఎందుకు అంటున్నానంటే అండి, ఇది ఒక బిగ్ ఆపర్చునిటీ. కప్పు కొట్టడం అంటే మాటలు కాదండి, నా లెక్కలో అయితే మాటలు కాదు. మరి బిగ్ బాస్ షో నడిపే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. నిన్న గేమ్ పెట్టిన విధానం 2 గేమ్లు. ఫస్ట్ది బాల్స్ క్యాచ్ చేయడం ఏదైతే ఉందో అదొకటి, తర్వాత ఏదైతే అరేంజ్మెంట్ చేసిన తర్వాత థ్రెడ్ కింద పడకుండా కాపాడుకోవడం అనేది ఒకటి పెట్టారు. అయితే ఈ గేమ్ పెట్టిన విధానం అవ్వచ్చు, దాని రూల్స్ అవ్వచ్చు, ఏమన్నా కనీసం చూసుకున్నా అనుకుంటా ఒక క్వాలిటీ ఆఫ్ గేమ్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు అనేది ఒకటి. నిన్న పెట్టిన ఫస్ట్ ఏదైతే గేమ్స్ ఉన్నాయో, ఫస్ట్ గేమ్ ఏం పెట్టారండి, బాల్స్ సంచాలకులు విసరడం ఏంటి. సంచాలకులు వాళ్ళకు నచ్చిన ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళకి విసురుతారు, కానీ కామన్గా విసురుతారా ఏంటి. మీరు అంతకుముందు దీనికి ముందు ఒక గేమ్ పెట్టారు, పైనుండి బాల్ రావడం, పట్టుకోవడం, ఈ అమౌంట్లు ఇవ్వడం అనేది పెట్టారు. అది బాగుంది కదా, అలాగే పెట్టచ్చు కదా. ఎవరికి క్యాపబిలిటీ వాళ్ళు పట్టుకుంటారు. ఇది ఇసరడం సంచాలకుల చేతులు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఇచ్చుకున్నారు. ఆ రకంగానే కళ్యాణ్ తెలివిగా తనూజను గెలిపించాడు. ఇప్పుడు ఇప్పుడు కళ్యాణ్ మాట్లాడతాను, అసలు కళ్యాణ్, ఇమాన్యుల్, తనూజ ఇప్పుడు కప్పు కోసం ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ముగ్గురు మధ్య పోటీ అయితే సోషల్ మీడియా పరంగా అవ్వచ్చు, ఓటింగ్ చూసినా సరే గట్టి పోటీ నడుస్తుంది. అయితే వీళ్ళ ముగ్గురులో ఎవరు వద్దు ఏంటి అనేది ఖచ్చితంగా సపరేట్ వీడియో చేస్తా. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఒక గేమ్ విన్నర్ అవ్వాల్సిన అటువంటి ఒక మెంటాలిటీ ఉన్న ఒక వ్యక్తి చేసే పని కాదు ఇది. ఇప్పుడు జనరల్గా ఉండాలి. ఇప్పుడు తనూజ నీకు ఇష్టమైనంత మాత్రాన నువ్వు ఆ అమ్మాయిని గెలిపించాలి, స్కోర్ పైన పెట్టించాలనుకోవడం కూడా చూసే ప్రేక్షకులకు అది కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. నీకు ఇష్టం ఉండవచ్చు. ఈవెన్ తనూజాని ఇష్టపడే ఫ్యాన్స్ కూడా నువ్వు ఎప్పుడైతే అలా చేస్తావో ఖచ్చితంగా తనుజాకి మేబీ వాళ్ళు ఉంటారు తప్ప నీకైతే ఓట్లేరు నువ్వు చేసే పనికి. అంటే అక్కడ సరిగ్గా నువ్వు నిజాయితీగా బిహేవ్ చేయట్లేదని అర్థం. ఈ వీక్ నువ్వు ప్రతి విషయంలో కూడా నువ్వు నీ ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత చూపించాలనే ప్రయత్నం అయితే నువ్వు చేస్తున్నావు. యాజ్ ఏ సంచాలక్ కావచ్చు, పక్కన కూర్చున్నాడు కావచ్చు, కళ్యాణ్ పరంగా చెప్తున్నా. స్ట్రాటజీలు ప్లే చేస్తాడు, స్ట్రాటజీలు చెప్తుంటాడు వాళ్ళకి. ఆల్ గేమ్ ఆడికి వీళ్ళు ఏం స్ట్రాటజీలు చెప్తుంటారు, కూర్చొని ప్లాన్లు వేస్తుంటారు. ఎవరు ఎలాగా ఇచ్చేయాలి, ఎవరిని ఎలా బ్లాక్ చేయాలి అనేది కూడా స్ట్రాటజీలన్నీ గైడెన్స్ ఇస్తూ ఉంటాడు కళ్యాణ్. నువ్వు ఆడేటప్పుడు ఈ ప్లానింగ్లో నువ్వు పెట్టుకో, అంతేగాని గేమ్లో నువ్వు ప్లాన్ చేసేది ఏందో నాకు అర్థం కల. సంచాలకుగా నీకు అవకాశం ఇచ్చినప్పుడు తెలుగుగా ఏం చేశాడంటే సంజనతో ఫస్ట్ బాల్ వేయించాడు. అక్కడ ఎవరైతే తక్కువగా ఉన్నారో చూసుకొని తనుజకు ఒకవేళ అన్యాయం జరిగిందనుకో సెకండ్ రౌండ్ ఈయనే వేస్తాడు కాబట్టి అక్కడ న్యాయం చేస్తాడు అన్నమాట, కవరేజ్. సేమ్ అలాగే చేశాడు. లీస్ట్లో అంటే థర్డ్ ప్లేస్లోనూ ఎక్కడో ఉండాల్సిన తనూజని తీసుకొచ్చి 10 బాల్స్ తీసుకునేలా చేశాడు. అలాగే ఎమాన్యుల్కి వేసిన బాల్స్నేమో అక్కడ అన్యాయంగా ఇప్పుడు అన్న 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 అని చెప్పి భరణి ఏం చేశాడంటే నోట్లో మట్టి కొట్టాడని చెప్తాను. ఎవరికి, మన పేరేంటి, సుమన్కి. ఆయన గీసే బాల్స్ కూడా ఎగిరెగిరి పట్టుకొని లాస్ట్ సుమన్ అడిగేటప్పుడు ఏమంటాడంటే నువ్వు నేను పక్కన ఉండొద్దు, ఇప్పటివరకు ఉన్న మంచి బాండింగ్ పోయేలా ఉంది, మిస్అండర్స్టాండింగ్ అయ్యేలా ఉంది అంటే, అదేంటి నాకు క్లియర్గా తెలుస్తుంది కదా, నా వైపు వచ్చేదానికి నువ్వు ఎగిరి మరి పట్టావు కదా అంటే, అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, తెలియకుండానే వచ్చేస్తుంది అని చెప్పాను. తెలియకుండా ఎలా వస్తుందండి, ఒక బాల్ వస్తుంది మీ సంచిలో పడాలనుకున్నప్పుడు మీరు ఎత్తితేనే కదా పడుద్ది. తెలియకుండా వెళ్ళిపోవడం ఏంటి, కవర్ ఏమైనా గాలికి ఎగిరిపోతుందా సంచి. సో ఆ భరణి గారు చెప్పిన తపస్సు కూడా తప్పగా ఉందని చెప్పైతే నేను అంటాను. అది కావాలని తీసుకుంటున్నావు, గేమ్ ఆడుతున్నావు చెప్పు, తప్పులేదు. అంతేగాని అనుకోకుండా వెళ్ళిపోతుంది అనే మాట ఏదైతే ఉందో అది చాలా చండాలంగా అనిపించింది నాకు. సుమన్ గారికి భరణి గారు చెప్పిన రీజన్ మొత్తానికి అయితే సుమన్ సెట్ లాస్ట్కి ఉండిపోయాడు 4 బాల్స్తో. స్కోర్స్ కూడా అక్కడికి 170 పాయింట్స్తో ఇమాన్యుల్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో డిమాన్ పవన్ ఉన్నాడు. అయితే ఇక్కడ చిన్న కాన్వర్సేషన్ జరిగింది సంజనాకి భరణి గారికి సంబంధించి. భరణి గారితో సంజన అంటుంది అనమాట, అన్న ఈ వీక్ బాగా చెడగొట్టుకున్నాడన్న కళ్యాణ్,
ఈ అన్బయాస్డ్గా ఇలా బిహేవ్ చేయడం ఏంటి అంటే మరి పెట్లా బిహేవ్ చేస్తున్నాడు తనుజ కూర్చుంటున్నాడు, నుంచుంటున్నాడని భరణి స్టేట్మెంట్ చేస్తాడు. అవునన్నా కరెక్టే, అది నిజమే, నాకు అదే అనిపిస్తుంది, నేను ఇప్పుడు గమనించావు, నేను ఎప్పుడో గమనించానన్నా అది, బట్ నేను చెప్పిన వినరు కదన్నా ఎవరో అని చెప్పి సంజన అంటది. ఆ విధంగా భరణి గారికి ఇప్పుడు తెలియడం కాదండి, అది మనకి ఫస్ట్ నుండి కూడా ఉన్నదే. ఏంటంటే తనుజకి 100% ఫేవరెటిజం చూపిస్తాడు. ఎక్కడొక్కడ అవకాశం ఉంటే ఆమెకి మంచి చేసి ఆమెని మన్నలు పొంది తద్వారా ఆమెని తన ఇష్టాన్ని ఆ రకంగా తెలియజేయాలని ప్రతి గేమ్లో తెలియజేస్తూనే ఉంటున్నాడు కళ్యాణ్. ప్రతి గేమ్లో ఆమెకి ఫేవర్ చేయాలని చూస్తున్నాడు, మంచి మార్కులు కొట్టాలని అయితే చూస్తున్నాడు అనేది వాస్తవం. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయంలో ఫస్ట్ నుండి నాకు నచ్చని విషయం, ఆయన కప్పు విషయంలో ఆయనకి సూటబులా కాదంటే సూటబుల్ కాదంటది. సూటబుల్ అయ్యే వ్యక్తి అన్ని కోణాల్లో పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాను. కళ్యాణ్ వచ్చేసరికి ఇక్కడ ఒక ఫేవరెటిజం ఫ్రెండ్స్కి కానీ లవర్కి కానీ ఇలాగా ఫేవరెటిజం చూపించుకుంటూ వచ్చాడు. ఈవెన్ కామనర్స్గా ఎంటర్ అయినప్పుడు కూడా తను అదే చేశాడు. అక్కడ కూడా మోస్ట్ అదే బిహేవియర్ మెయింటైన్ చేశాడు. భరణి గారి విషయం అవ్వచ్చు, అందరి విషయాలు అవ్వచ్చు, ఇప్పుడు ఈ అమ్మాయి విషయం అవ్వచ్చు, రీతు చౌదరి అవ్వచ్చు, లేకపోతే డిమాండ్ పవన్ విషయంలో అవ్వచ్చు, వాళ్ళ ఫేవరెటిజం వాళ్ళు చూపించుకున్నారు. లాస్ట్ మినిట్లో అంటే కొద్దిగా ఇద్దరి మధ్య చెడింది, కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఫేవరెటిజమే చూపించాడు కళ్యాణ్. సో ఈ విషయం ఇప్పుడు భరణి గారు ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో పెట్లా బిహేవ్ చేస్తాడు, కూర్చుంటాడు, నుంచుంటాడు అనేది ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నదే. మీ నాలంటి వాడికి అయితే తెలుసు, మరి చూసే ప్రేక్షకుడు ఓట్లు వేసేవాడికి అది తెలిసిన ఓట్లు వేసుకుంటున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ గేమ్ ఏం పెట్టారండి, ది వర్స్ట్ గేమ్. ఇద్దరిని తీశారు. ఈసారి ఛాన్స్ ఏంటంటే ఇద్దరిని బీగాలి. అంతకుముందు సంజనని బీగేశారు, ఈసారి ఇద్దరిని బీగాలంటే ఈసారి నాకు పర్ఫెక్ట్గా అనిపించింది డిమాండ్ పవన్. హైయెస్ట్లో ఎవరైతే డిమాండ్ పవన్ ఉన్నాడో, అలాగే ఇమాన్యుల్ ఉన్నారో వాళ్ళని తీయాలనుకోవడం తప్పే కదా. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళిద్దరికి ఓటబుల్ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళకి రావాలి కాబట్టి మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడడం అనేది సబబు అనేది నాది కూడా ఫీలింగ్. మిగతా నలుగురు సో వాళ్ళందరూ ఒక డెసిషన్కి వచ్చారు. డిమాండ్ పవన్ మెజారిటీ పేర్లు డిమాండ్ పవన్ ఎమాన్యుల్ చెప్పడంతో వాళ్ళిద్దరైతే ఎలిమినేట్ అయ్యారు. కానీ దీనికి ముందు ఎమాన్యుల్ చెప్పిన ఏదైతే రీజన్స్ ఉన్నాయో, తను ఉండాలి, ఇంత కష్టపడి వచ్చాను అన్నాడు, అది చాలా వరస్ట్. ఎందుకంటే అందరూ కష్టపడి వచ్చారు. ఎవరైతే తనూజ ఉందో అందరూ కష్టపడి వచ్చారు. అందరూ కష్టపడితేనే ఇంతవరకు వచ్చారు. ఇప్పుడు 40 లిస్ట్లో ఉన్న సంజన గారు అవ్వచ్చు, సుమన్ శెట్టి అవ్వచ్చు, కష్టపడకుండా నామకే వస్తూ కూర్చోవట్లేదు కదా, అందరూ కష్టపడి వస్తున్నారు. దట్టు ఆపర్చునిటీ పొందాడు కదా ఇమాన్యుల్. ఆపర్చునిటీ పొందిన తర్వాత కూడా ఇంకా ఏడవడం ఎందుకు అలా అని చెప్పి గివప్ ఇవ్వమని చెప్పట్లేదు. హుందాతనంగా ఇచ్చుంటే ఇంకా అందంగా ఉండేది. దాని గురించి ముష్టి యుద్ధం చేశాడు ఇమాన్యుల్ అని చెప్తా. దానికి తోడు ఇంకో విషయం చెప్తున్నాను, అందరికీ గమనించాల్సిన విషయం, డిమాండ్ పవన్ ఏదైతే ఉన్నాడో మన తనూజ దగ్గరికి వెళ్ళి ఇమాన్యుల్ గురించి కావాలంటే నన్ను తీసే ఇమాన్యుల్ అన్న మాత్రం తీమాక, ఎందుకంటే చాలా కష్టపడి వచ్చాడు, చాలా కష్టపడ్డాడు ఆ స్కోర్ తెచ్చుకోవడానికి. సో ఆయన తీయడం అంటే నేను బాధపడతాను, తీమాక అని ఎందుకు ప్రెజర్ చేశాడో మీకు అందరూ తెలుసా? చాలా తెలివిగా బిహేవ్ చేశాడని చెప్తా. మీ అందరూ గమనించాలి. డిమాండ్ పవన్ అక్కడ ఒక రివర్స్ వేలో ఒక ట్రై చేశాడు. ఏంటంటే నేను కాదు అంటే తనూజ అవునంటది, నేను ఆ అమ్మాయిని ఒక రకంగా యుగోని టచ్ చేసి ట్రిగర్ చేయాలి. ఎలా అంటే ఇమాన్యుల్ని పదే బాగా కష్టపడి వచ్చాడు, కష్టపడితో పాయింట్లు తెచ్చుకున్నాడు, ఆయన ఉండాలి, అది అన్యాయం అని చెప్పి ఆమె దగ్గర ఎప్పుడైతే పదే అంటున్నాడో 100% చెప్తున్నాను, ఎవరినైనా పొగిడినా ఎవరినైనా ఇచ్చేసినా సరే ఆ అమ్మాయికి నచ్చదు. అదే పాయింట్ తప్పని పట్టుకున్నాడు డిమాండ్ పవన్. వెళ్ళిపోయి ఆమె దగ్గరికి వెళ్ళి పదే అనేటప్పటికీ కరెక్ట్గా లైన్లోకి వచ్చింది. ఏమనందంటే డిమాండ్ పవన్ తీయద్దు, అదే డిమాండ్ కావాలంటే నన్ను ఆయన మాత్రం తీయద్దు అంటే ఎక్కడ ఇమాన్యుల్ నుంచి ఈయన్ని పీకేస్తారో టాప్లో ఉన్నాడని చెప్పి ఏం చేశారు, సింపుల్గా ఆమెను రెచ్చగొట్టి ఆమె చేస్తే తీయొద్దంటే మేమైనా ఆడుకుంటున్నాం ఏంటి, ఎందుకు తీయకూడదు, ఆల్రెడీ ఆపోజిట్ వచ్చింది, మరి మాకొద్దా, మరి కిందోళ్ళకి వద్దా అని ఇదే తనుజాత అనిపించి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని ట్రిగర్ చేశాడని చెప్తాను. ఆయనకి కావాల్సింది కూడా ఒకటే, ఏంటంటే మమ్మల్ని ఇద్దరిని తప్పించండి, మీరు ఆడండి అనేదే డిమాండ్ పవన్ది ఉద్దేశం. ఆయన ఉద్దేశం అదే. ఎలాగైనా ఇండైరెక్ట్గా వెళ్ళాడు, అంటే స్ట్రైట్గా వెళ్ళి అడిగితే అవ్వదు, గివప్ ఇచ్చినట్టు అవుద్దని చెప్పి
అది రిక్వెస్ట్ చేస్తూనే వాళ్ళ చేతే తీయించేలాగా చేశాడు డిమాండ్ పవను. అది తనుజ నోటి చేత తెప్పించాడు, ఇసిగిచ్చి తెప్పించాడని చెప్తాను. అది ఒక మంచి ప్లాన్ ప్రకారం వెళ్ళాడు డిమాండ్ పవన్, చాలా తెలివిగా బిహేవ్ చేశాడని చెప్తాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయనదైతే వర్కౌట్ అయింది. వీళ్ళిద్దరిని అయితే తీసేశారు. నెక్స్ట్ గేమ్లో మిగతా వాళ్ళందరూ ఆడారు. దెన్ అప్పుడు ఆ గేమ్ ఏంటో చెప్తా. ఆ గేమ్ ఏంటి, ఎంత వరస్ట్ గేమ్ అండి. ఇప్పుడు అరేంజ్మెంట్ వరకు సూపర్ అండి. అరేంజ్మెంట్స్ ఎంత బాగా చేశారండి. తనుజ కానీ సంజన గారు కానీ ఎంత బాగా పెట్టారు. అంత కష్టపడి ఫస్ట్ పెట్టింది ఆడుకోవడం కదా. నిజంగా చెప్పండి, వేస్ట్గా చేయడానిక అంత త్వరగా స్పీడ్గా పెట్టినందుకు ఒక వాల్యూ ఉండదా అసలు? పెట్టిన ఎవరు ఆ మేనేజ్మెంట్ గేమ్స్ పరంగా ఎవరైతే దానికి సంబంధించిన మేనేజ్మెంట్ కానీ ఆర్గనైజర్స్ ఎవరు ఉన్నారో కొంచెం బుర్ర వాడుతున్నారా లేదా అనేది ఓ పని చేయండి. మాలాంటి వాళ్ళు ఎవరికైనా అవకాశం ఇవ్వండి. మేము చెప్తాం మంచి గేమ్స్ ఎలా ఆడించాలి, ఒక జెన్యూన్, ఒక రిజల్ట్ ఓరియంటెడ్, చాలా బాగుండే, చూడడానికి కూడా న్యాయబద్ధంగా ఉండే గేమ్స్ ఏం పెట్టాలో మాలాంటి వాళ్ళు సలహా ఇస్తాం కావాలంటే. ఏం గేమ్స్ అండి, నాకు అర్థం కావట్లేదు. అది కనీసం గేమ్స్ గురించి స్పెల్లింగ్ అనేది తెలుసా ఆర్గనైజర్స్కి? అరేంజ్మెంట్ చేసిన వ్యక్తి, ఫస్ట్ చేసిన వ్యక్తి ఎంత కష్టపడి అరేంజ్ చేసి అంత కష్టపడి అక్కడికి వెళ్తే ఎవడైతే లేటుగా వచ్చి వైరు పట్టుకొని ఆ వైరు కూడా సగం కింద ఉన్న భరణిని ఫస్ట్ ప్లేస్లో పెడతారా? ఈ సంచాలకులకి ఇద్దరు అటర్ ఫ్లాప్. అసలు ఆ గేమ్ పెట్టిన ఎవరైతే గేమ్ ప్లాన్ చేసిన వ్యక్తి ఎవరైతే బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడో ఆయన గురించి అయితే చెప్పక్కర్లా. ఆయన ఎవరో అయితే ఉన్నారో ఆయన ముందు తీసి పడేసి ఇంకోటి ఎవరైనా రిక్రూట్ చేసుకోండి అని చెప్తా మేనేజ్మెంట్కి. ఎందుకంటే అదేం గేమ్ అసలు? ఇప్పుడు అక్కడ అరేంజ్మెంట్ చేశాడు, ఎక్సలెంట్గా ఆడారు, అక్కడితో సరిపెట్టండి. లేదంటే వెళ్ళి ఇంకోటి ఏదో తీయాలి, పెట్టాలి, గంట మోయించాలి అలాంటి పెట్టచ్చు కదా. వెళ్ళి తాడు మోసారండి. ఆ తాడు ఏంటంటే స్ట్రైట్గా పట్టుకొని ఎందుకు ఉండాలి? చేత్తో పట్టుకొని ఇలా ఉంటే సరిపోదా? వంగకూడదు, ఇలా ఉండకూడదు, ఏంటిది? సరే ఉంది. తాడు కింద పడే వరకు కింద పడకూడదు. ఎడ్జు ఏదైతే చివరి కొన ఏదైతే ఉందో కింద పడకుండా హోల్డ్ చేయాలన్నారు. హోల్డ్ చేస్తున్నారు, ఏదో వంగింది, వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు. మరి భరణి గారు చేసిన పని ఏంటి? చెయ్యి హోల్డ్లో లేదా? చెయ్యి హోల్డ్ అయింది. ఇంకోటి మోర్ ఓవర్ సగం తాడు కింద ఉంది. ఎడ్జు తాడు ఒకటి ఆయన చేతిలో పట్టుకోలేదు తప్ప మిగతా అంతా కింద ఉంది. మరి డిస్క్వాలిఫై అయ్యారని మీరే అన్నారు కదా. ఆయన సక్సెస్ అయ్యాడా, డిస్క్వాలిఫై అయ్యారా? తర్వాత అంటారు ముగ్గురు డిస్క్వాలిఫై అంటారు. నుంచోబెట్టిన తర్వాత మొత్తం బాగా సక్సెస్ఫుల్గా అయిపోయిందని చెప్పి ఆయన సంక్రాంతి చేస్తున్నారు ఎవరైనా భరణి గారిని. నాకు తెలిసి అయితే మాత్రం అందరూ డిస్క్వాలిఫై అయ్యారు. కాకపోతే ముందు ఎవరు వచ్చారో అది అరేంజ్మెంట్స్ దాని ప్రకారం ఇచ్చి ఉంటే మాత్రం ఆ ప్రకారం చూస్తుంటే సంజన గారు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ తనుజాకి, థర్డ్ ప్లేస్ భరణికి, ఫోర్త్ ప్లేస్ సుమన్ శెట్టి గారికి ఇచ్చుంటే చాలా బాగుండేది అనిపించింది. చాలా చండాలమైన న్యాయ నిర్ణయం చేశారు. ఇంకోటి మోర్ ఓవర్ సంజన గారు అక్కడ ఆమె గురించి ఆమె వాదించుకుంటుంటే ఎమాన్యుల్ బిహేవియర్ కూడా నాకు నచ్చలేదని చెప్తాను. ఎమాన్యుల్ నువ్వు అనౌన్స్ చేసే అని చెప్పి ఏదైతే డిమాండ్ పవన్కి చెప్తున్నాడో అది చాలా వరస్ట్. ఏంటి నువ్వు చేసిన తప్పుని ఇంకా సంజన గారి ఊరుకుంది. ఇంకోటి లాంటి వాడు అయితే మాత్రం అక్కడే ఎమాన్యుల్ని నిజం చెప్పాలని నిలబెట్టి కడిగేయాలి అసలు. నీకు నీ పబ్బం గడిచిపోయింది, నువ్వేమో వెళ్ళిపోయి ఓటప్పులు చేసుకున్నావు, నీ పబ్బం గడిచిపోయింది. మరి వచ్చేవాళ్ళు వాళ్ళ మనుషులు గారా లేకపోతే నువ్వు అక్కడ పోటీగాడివా? ఎలా ఉందంటే మనోడే తోపు, మనోడే తురుము. ఈ తనూజ కానీ ఎమాన్యుల్ ఫీలింగ్ ఏంటంటే అక్కడ సరైన ప్లేయర్సు సీజన్ 9లో లేకపోవడం వల్ల నూతిలో చేపకు నువ్వే సముద్రంలాగా వీళ్ళిద్దరూ తోపులని ఫీలింగ్లో గెలిచారు. నేనా నువ్వా అని వీళ్ళిద్దరే డిసైడ్ అయిపోయారు. ఇంకోటి చెప్తున్నాను, ఆడియన్స్కి కూడా వేరే దిక్కు లేదు. అక్కడ వేరే వాళ్ళు ఎవరు లేక, వేరే ఎవరికి ఓటు వేయడానికి కూడా సరైన ప్లేయర్స్ లేక వీళ్ళిద్దరికి ఏదో వేస్తున్నారు తప్ప వీళ్ళిద్దరూ పెద్ద ఎరగబడి అంత న్యాయంగా బద్ధంగా లేకపోతే అంత బిహేవియర్ ప్రాబ్లం వాళ్ళు లేకుండా ఏం లేరు. నా దృష్టిలో వీళ్ళిద్దరు కూడా ఎవరు లేరు అక్కడ. అంత మంచి పోటుగాళ్ళు ఎవరు సీజన్ 9లో లేరు. ఏదో ఉన్నవాళ్ళలో గుడ్లులో మెల్లలాగా ఉన్నవాళ్ళలో వేయాలి కాబట్టి వీళ్ళిద్దరికి అయితే ఓట్లు వేసి వస్తున్నారు కానీ జనాలు, లేకపోతే ఈ సీజనే పెద్ద బొక్క నా లెక్కలో అయితే. సో అందులోనూ మిగతా వాళ్ళకి అవకాశం కల్పించకుండా ఎంతసేపు సెల్ఫిష్. ఆల్రెడీ నువ్వు ఓటేపులకి వెళ్ళావు, మళ్ళీ ముష్టి యుద్ధం చేసావు డ్రాప్ అవ్వడానికి. ఎమాన్యుల్ నిన్నే చెప్పేది. మళ్ళీ ఇప్పుడేమో వాళ్ళు న్యాయంగా చెప్పాలంటే సంజన గెలిస్తే నువ్వు దాన్ని తీసుకెళ్ళి భరణికి ఇవ్వడం, భరణి ఆమె ఏదో వాదించుకుంటున్న థర్డ్ ప్లేస్లో పెట్టామని కనీసం చెప్తుంటే డిమాండ్ పవన్ అవన్నీ పట్టించుకోక నేను అనౌన్స్ చేశాను చెప్పడం ఏదైతే ఉందో చాలా 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 నీకు ప్రాబ్లం ఉంది, యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది. సగం నువ్వు వెనకబడిపోవడానికి మెయిన్ రీజను నీ కన్నింగ్నెస్ ఒకటి ప్రాబ్లం. నేను ఎవరి గురించి గొప్పగా చెప్పాలో కూడా ఈ సీజన్లో తెలిసి రావట్లేదని చెప్తాను నేనైతే మాత్రం. అటు తిరిగి సంజన గారికో సుమన్ శెట్టి గారికో కప్పిచ్చేస్తే ఇది
ఒక ఒక తీరు తెలుగు వచ్చిద్దని నేనైతే సీజన్ అని చెప్తా. అక్కడ ఎవడు కూడా వ్యాలిడ్ వాడు లేడు. సో భీమాన్ పాన్ గురించి చెప్పాలంటే అమ్మాయి వెనకాల తిరుగుతూ సచ్చేవాడు. మొన్నటి వరకు గేమ్ అంతా చెడగొట్టుకున్నాడు. భరణి ఉన్నాడంటే గోడ మీద పిల్లిలాగా గుంట నక్క. ఇక మనోడు ఉన్నాడంటే ఆల్రెడీ తెలుసు ఎమాన్యుల్ గురించి ఎంత ట్రోలింగ్ నడిచిందో, ఆల్రెడీ దాని ద్వారా ఎంత కోల్పోయాడనేది తెలుసు. సెల్ఫిష్ చెప్పాలంటే. తనుజ ఉడికిపోతాను, కులిపోతాను, అవతల వ్యక్తుల్ని ఎవరైనా ఉంటే వార్చలేదు, తానే ఎప్పుడు ఉండాలి, ఎవరైనా ఏమికన్నా బాగుంటే కూడా చూడలేదు, కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది. ఇలాంటి క్యారెక్టర్లు, ఇలాంటి బిహేవియర్లు ఉన్న వాళ్ళు సీజన్ 9 విన్నర్ కప్పులు ఎలా కొడతారనేది తేల్చాలి. నాకైతే మాత్రం నేను జరిగిన ప్రక్రియ కూడా బిగ్ బాస్ పెట్టిన ప్రక్రియ తపాసు చెత్త ప్రక్రియలు పెట్టి, చెత్త గేములు పెట్టి, దీనికి ఒక రివ్యూ, దీనికి ఒక మళ్ళీ ఓట్లు. నాకైతే నిన్న జరిగిన ఎపిసోడ్ వరస్ట్. లాస్ట్ వీక్ నాగార్జున గారి ఎపిసోడ్ దగ్గర స్టార్ట్ చేస్తే ఇప్పటివరకు ఏది కరెక్ట్గా జరగదని చెప్తాను. నిన్న ఎపిసోడ్ కూడా మీరే చెప్పండి. పోనీ ఏం బాగుంది, ఎక్కడైనా ఏమైనా న్యాయంగా జరిగిందా పోనీ చెప్పండి. గేమ్స్ పోనీ సంచారిక చేసేవాళ్ళు న్యాయబద్ధంగా ఉంటున్నారా? నీతి ఉండట్లేదు, న్యాయం ఉండట్లేదు. ఏం చూసి రావాలి. రివ్యూ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ నుండి ఇప్పటి వరకు కూడా ఏ రివ్యూ చెప్పాలన్నా సరే చెప్పడానికి సిరాకేసేలాగే ఉంది. ఈవెన్ ఇప్పుడు ఇంకో 2 వారాలు అయిపోతుందంటే కూడా అదే పరిస్థితి దాపరిచ్చింది. 7 ఉన్నప్పుడు కూడా అదే చండాలమా చెప్పండి. ఇది నిన్న జరిగిన ఎపిసోడ్ యొక్క నా యొక్క అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా దయచేసి ఖచ్చితంగా మీ కామెంట్ రూపంలో తెలిస్తే అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.